ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ అంటే వెళ్ళిపోయింది కానీ ఇక్కడ మూలాలు పోలేదు సార్. ఎక్కడ కూడా ఆ, అంటే ఆల్రెడీ మన పెద్దలు కూడా చెప్పి ఉన్నారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ పాతుకుపోయినటువంటి నాశనం అయిపోయినటువంటి వ్యవస్థని నిజంగా మా అధినేత, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా అధినేత అండి పవన్ కళ్యాణ్ గారు, ఆ జనసేన పార్టీ అధినేతగా ఆయన్ని మేము నిన్న ఆయన చేసినట్టు సాహసాన్ని చూసినప్పుడు మాకెక్కడ గుండెకాయలు లేవు సార్. ఎందుకంటే టెన్షన్ పడుతూ ఉన్నాం. ఒడ్డున ఉన్నటువంటి మేము అందరం కూడా, బయట ఉన్నటువంటి మేము అందరం కూడా, ప్రభుత్వ అధికారులు ఆయనతో వెళ్ళారు, సెక్యూరిటీ వాళ్ళతో వెళ్ళారు, ఆ, వెళ్ళారు. కానీ ఆ షిప్ మీద అక్కడ ఆ ప్రదేశానికి పట్టుబడినటువంటి ఆ షిప్ వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడ పరిశీలించడానికి వెళ్ళినప్పుడు మా ఎవ్వరికీ కూడా ఆ, ఆందోళనగానే ఉంది సార్. ఎందుకంటే ఈయన చాలా సాహసం చేస్తున్నారు. అంటే కాకినాడ లాంటి ప్రదేశంలో నివసించేటువంటి మాకు ఇక్కడ ఎలాంటి మాఫియా జరుగుతుంది, ఇక్కడ ఎలాంటి మాఫియా గ్యాంగ్ ఉంటది, తిరగబడ్డటువంటి వ్యక్తులని ఎలా అడ్రస్ లేకుండా సముద్రంలో కాలగర్భంలో కలిపేస్తారు, ఇదంతా కూడా చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తులుగా టెన్షన్ పడుతూ ఉన్నాం. నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని 3 బ్లాకులకు అసలు ఎంటర్ అవ్వలేకుండా అధికారులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ అక్కడ అడ్డుపడ్డారంటే వీళ్ళు ఎంత అలాగా ఈ అవినీతికి కానీ, ఈ మాఫియా కానీ, స్మగ్లర్స్ కానీ ఎంత కొమ్ము కాస్తున్నారన్నది కూడా తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అదంతా కళ్ళారా చూశారు. చిన్న చిన్న లీడర్స్, మాట్లాడి చిన్న చిన్న లీడర్స్ దీన్ని ఎంత ఎదుర్కొందాము, ఎంత వీళ్ళని నిలదీసి ఇక్కడ నిర్బంధిందాము అనుకున్నా సరే కానీ మా మీద ఎంత ప్రెజర్స్ కానీ, మా మీద ఎలాంటి ఒత్తిళ్లు కానీ, నిజంగా ఒక సాహసమే సార్. ఇలాంటి ప్రదేశంలో ఒక గళనిపి మాట్లాడాలనుకున్న అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కానీ సిండికేట్ అయిపోయినటువంటి వ్యక్తులు పర్వాలేదు, వాళ్ళు సేఫ్ గానే ఉంటారు. కానీ మాట్లాడే వ్యక్తులు ఎప్పుడూ కూడా దినదిన గంటంగానే ప్రతి రోజు కూడా మొక అనంత్ సాగర్ గారికి కూడా తెలుసు ఎవరు అంటే ఈ మాఫియా మొత్తాన్ని ద్వారంపూడి ఇతర వారికి సంబంధించిన అనుయాయులు లేదంటే వారి దగ్గర అనుచరులే నడిపిస్తున్నారా? ఇంత పెద్ద మాఫియా కేవలం రేషన్ బియ్యమే ఉందా? ఇంకా ఏదైనా అక్రమ తరలింపులు కూడా చేస్తూ ఉన్నారా? ఎందుకంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిన్న ఉప ముఖ్యమంత్రి గారు కూడా. సార్ ఆయన అనుమానం కూడా 100% నిజం సార్. ఎందుకంటే ఆ షిప్పుల మీద పనిచేసేటువంటి కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా చెప్తుందంటే నల్లధనం కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్, ఇదే కంటైనర్లలో ఈ షిప్పుల నుంచి ఈ రేషన్ బియ్యంతో కలిపి నల్లధనం కూడా తరలించేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఘటనలు కూడా ఇక్కడ నుంచి జరిగినాయి అనేసి కొంతమంది కార్మికులు కూడా చెప్పడం జరుగుతుంది సార్. డ్రగ్స్ దగ్గర నుంచి గంజాయి వరకు కూడా మా అధినేత వ్యక్తపరిచినటువంటి ఏ అభిప్రాయం కూడా తప్పు కాదు సార్. ఏంటంటే పోర్టుల నుంచి అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడడం జరిగింది. 16 మంది, అంత పోర్టుకి సంబంధించినంత వరకు 16 మంది సెక్యూరిటీ మాత్రమే అక్కడ పనిచేయడం ఏంటి సార్. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ పోర్ట్ లో ఉన్నటువంటి ఆఫీసులన్నీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఏం డిక్లేర్ చేస్తే అదే అధికారులు సీల్ వేసి పంపించడం ఏంటి సార్. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి మాఫియా. దీని వెనకాల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు పెద్ద పెద్ద తిమింగిలాంటి వ్యక్తులు కూడా చాలా మంది దీని వెనక ఉన్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతూ ఉంది. నిన్న మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్పడం జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడికి సంబంధించినటువంటి కంపెనీ పేరు కావచ్చు, ఇంకా కొన్ని కంపెనీలు 16 మెయిన్ కంపెనీల పేర్లు కూడా చెప్పడం జరిగింది సార్. ఇదంతా కూడా ఒక మాఫియా. నిన్నంతా ఎందుకు సార్, మేము మా డిప్యూటీ సీఎం గారు లోపల ఈ పర్యటనలో ఉండగా మా పార్టీ క్యాడర్ అంతా కూడా, అంటే ఆల్రెడీ వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు, కార్యకర్తలు కూడా చాలా మంది. వైసీపీ మాఫియా అక్కడికి లోపల కోర్ట్ లో ఉందని మాకు ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చినప్పుడు మా పార్టీ అధినేతను కాపాడుకోవడం కూడా మా బాధ్యత. మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నప్పుడు ఎక్కడ కోర్ట్ లో వాళ్ళ కార్లు అనేది ఒక చెకింగ్ లేదు, వాళ్ళ కార్లకి ఒక నెంబర్ నోట్ చేసుకోవడం లేదు, మీరు మీ ఐడి చూపిస్తే చాలని పంపించేస్తాము లోపలికని చెప్పి వాళ్ళ ఒక స్కాన్ చేయడం లేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కార్డ్ ని లోపలికి పంపించేశారు. అక్కడ పోర్టు దగ్గర సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులు మా జనసేన వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. మేము అప్పుడు గట్టిగా మా డిప్యూటీ సీఎం గారికి మరి ఏ అధికారంతో మీరు మిగతా వ్యక్తుల్ని కార్లని లోపలికి అలౌ చేశారు, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చేటువంటి భద్రత ఇదేనాన్ని గట్టిగా నిలదీసేటప్పటికి వాళ్ళు మేనమేషాలు లెక్క పెడుతూ ఉన్నారు సార్. అంటే అక్కడ భద్రతా వ్యవస్థ ఎంత, ఒక డిప్యూటీ సీఎం గారు అక్కడికి వచ్చినప్పుడు ఒక స్కాన్ చేయకుండా ఏ వెహికల్ అయితే కొన్ని వెహికల్స్ ని ఎలా అలౌ చేస్తారు సార్ లోపలికి?
మనుషులు అయితే మాత్రం వాళ్ళు ఏదో ఫేక్ కార్డు చూపించి వెళ్ళిపోవచ్చు. అది స్కాన్ కూడా లేదు సార్. స్కాన్ లేకుండానే కొన్ని కార్డులు చూపించేసి వెళ్ళిపోతున్నారు బైకుల మీద, అంటే ఇంకా కార్ల మీద. మమ్మల్ని ఇంకా మాత్రం చాలా నిర్బంధించారు. లోపాలు అంటే కనపడతా ఉన్నాయి, అధికారుల అలసత్వం కనిపిస్తా ఉంది 100% చూస్తుంటే. యా, లోపాలు ఉన్నాయి సార్. ఒక్క నిమిషం అండి ఆనంద్ సాగర్ గారు, అంటే సార్ గ్రామ స్థాయిలో నుంచే ఇది జరుగుతోంది. మొత్తంగా సివిల్ సప్లైస్ కి